there is more good news and the investment from the government of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తున్నాయా రావట్లేదా అని చాలామంది అనుమానం పడుతున్నారు. ఫర్ పీపుల్ హూ ఆర్ డౌటింగ్ వాట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కమింగ్ ఇన్, వీ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్. ఎస్టర్డే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ 44,776 crores ఇన్వెస్ట్మెంట్ 15 ప్రాజెక్టులు క్రియేటింగ్ ఆల్మోస్ట్ 20,000 జాబ్స్ అండి. వాళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే 19,850 జాబ్స్ దే ఆర్ క్రియేటింగ్. అండ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ హెస్ క్లియర్డ్ దిస్ ఎస్టర్డే. ఇది 44,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇందులో మీరు మీకు 10 మేజర్ ప్రాజెక్ట్స్ చెప్తారండి. ఒకటి నవయుగ ఇంజనీరింగ్ వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ అబౌట్ 10,300 crores in a 1,500 megawatt and 800 megawatt green energy projects in Allur Sitaramraju district, and they are going to create 3,450 jobs అండి. ఇది దీని తర్వాత మెగా ఇంజనీరింగ్ వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ అబౌట్ 10,300 crores క్రియేటింగ్ 3,000 జాబ్స్ అండి. 3,000 జాబ్స్ 10,300 crores ఇన్ కొమ్మూరు అన్నమయ్య డిస్ట్రిక్ట్ విత్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అండి. దే ఆర్ కమింగ్ అప్ విత్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అంటే మీకు అందరూ తెలుసు కదా, దే విల్ స్టోర్ వాటర్, పంప్ ఇట్ డౌన్ అగైన్ బై సోలార్ పవర్, దే లిఫ్ట్ ఇట్ అప్, ఆటోమేటిక్గా ఇట్స్ జనరేట్స్ గ్రీన్ ఎనర్జీ. సో పంప్డ్ స్టోరేజ్లో మెగా ఇంజనీరింగ్ ఇస్ కమింగ్ అప్ విత్ గుడ్ ప్రాజెక్ట్ అండి. అనంతపూర్ రెన్యూబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని దే ఆర్ ఇన్వెస్టింగ్ అబౌట్ 972 crores ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ విత్ 178 megawatts పవర్ ప్లాంట్ అండి. దే ఆర్ క్రియేటింగ్ అబౌట్ 225 జాబ్స్. దాని తర్వాత కడప రెన్యూబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అని దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ 1,163 crores అండి. అండ్ దే ఆర్ క్రియేటింగ్ అబౌట్ 300 జాబ్స్ ఇన్ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఇన్ అబౌట్ 230 megawatts ఆఫ్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్. వీళ్ళే కాకుండా ఐఎన్ఆర్ రెన్యూబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అని దే ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ 4,435 crores క్రియేటింగ్ 630 జాబ్స్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ విత్ ఆల్మోస్ట్ 500 megawatts ఆఫ్ విండ్ పవర్ అండి. దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మీకు తెలిసిన బిగ్ నేమ్ టాటా పవర్. టాటా పవర్ ఇస్ ఇన్వెస్టింగ్ 2,000 crores ఇన్ అనంతపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్, 400 megawatts సోలార్ పవర్ ప్రాజెక్ట్ టాటా పవర్ ఇస్ ఇన్వెస్టింగ్ అండి. ఇది కాకుండా SAEL సోలార్ అని దే ఆర్ ఇన్వెస్టింగ్ 3,456 crores మోర్ దెన్ టాటాస్ క్రియేటింగ్ 2,070 జాబ్స్ అగైన్ ఇన్ అనంతపూర్, కడప అండ్ నంద్యాల 3 districtsలో దే ఆర్ ఇన్వెస్టింగ్ అబౌట్ 600 megawatts అండి. దిస్ అనదర్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ కమింగ్ అప్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తర్వాత యాంపిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని దే ఆర్ ఇన్వెస్టింగ్ 3,142 crores అండి క్రియేటింగ్ 1,200 జాబ్స్ ఇన్ కడప అండ్ నంద్యాల్. దే ఆర్ సెండింగ్ అబౌట్ 350 megawatts విండ్ అండ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ అనదర్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇవన్నీ కూడా విండ్ అండ్ సోలార్ పవర్లో మీరు అడగచ్చు. నెక్స్ట్ ఫర్టిలైజర్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈజ్ ఇన్వెస్టింగ్ 1,539 crores క్రియేటింగ్ 750 జాబ్స్ ఫర్ ఎక్స్పాన్షన్ అట్ కాకినాడ అండి. ఇది కాకినాడలో వాళ్ళ ఫర్టిలైజర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్లో దే ఆర్ ఇన్వెస్టింగ్ అబౌట్ 1,539 crores. ద నెక్స్ట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఫ్రమ్ ద అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ అని వీళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కడప డిస్ట్రిక్ట్లో చిన్న ఇన్వెస్ట్మెంటే కానీ దే ఆర్ ఇన్వెస్టింగ్ 305 crores. బట్ ద నెంబర్ ఆఫ్ జాబ్స్ దే ఆర్ క్రియేటింగ్ ఇస్ వెరీ గుడ్. దే క్రియేటింగ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇప్పుడున్న అన్నింటిలో కంటే దే క్రియేటింగ్ అబౌట్ 6,000 జాబ్స్. దిస్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆర్ క్రియేటింగ్ 6,000 జాబ్స్ అట్ కడప డిస్ట్రిక్ట్స్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. సో మీరు చూస్తే these are few of the investments that the State Investment Promotion Board has cleared yesterday on January 30th అండి. Now coming to the total, ఇప్పటివరకు 3 meetings అండి. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ నెంబర్ 1 హ్యాపెండ్ ఆన్ November 19 అండి. November 19ని వాళ్ళు 85,083 crores ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్ చేశారండి. తర్వాత సెకండ్ మీటింగ్ హ్యాపెండ్ ఆన్ December 30th. అక్కడ మెగా ఇన్వెస్ట్మెంట్స్ 1,82,000 కోట్లు, 1,82,162 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ దే హ్యావ్ క్రియేట్ in the second meeting. That was on December 30th of 2024 అండి. January 30th, 2025 they have cleared 44,776 crores అండి. సో మొత్తం ఈ ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్, థర్డ్ మీటింగ్ తీసుకుంటే ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియర్ చేసింది. అంటే ప్రపోజల్స్ వాళ్ళు పెడతాం, గవర్నమెంట్ క్లియర్ చేస్తాం, వాళ్ళకి శాంక్షన్ ఇచ్చేస్తాం, దే కెన్ స్టార్ట్ వర్క్ ఆన్ ద గ్రౌండ్ అని టోటల్ 3,12,021 కోట్లు అండి. 3,12,21 crores అండి. దిస్ విల్ క్రియేట్ 3 lakh jobs, 3,12,576 jobs as per the MOU signed with the government of Andhra Pradesh. So ఆంధ్రప్రదేశ్లో దీస్ ఆర్ ద మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ ఇన్. ఇందులో మెయిన్ ఇన్వెస్ట్మెంట్స్ గతంలో వచ్చినాయి మీకు ఎలాగో తెలుసు. ArcelorMittal సెటింగ్ అప్ స్టీల్ ప్లాంట్, దట్ ఈస్ అ మేజర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ phase 1లోనే 70,000 కోట్లు పెడుతున్నారు. BPCL is setting up a big refinery, 95,000 crores. And a green hydrogen hub is coming up in a major way at NTPC. That is a total investment of 2 lakh crores. Ayanni kaaka, these are the investments that have been cleared in 1, 2 and 3. So you can see the Andhra Pradesh Chief Minister వచ్చిన 6-7 monthsలో
the kind of investments that they're attracting with his brand and potential of Andhra Pradesh and investors' faith in Andhra Pradesh and the working together of the state and central governments, Narendra Modi garu government, Chandrababu Naidu government kalisi pancheyadam valla, this is the kind of investment and employment potential that we have attracted so far. ఇవన్నీ కూడా గ్రౌండ్ అవ్వాలండి. చీఫ్ మినిస్టర్ గారు నిన్న కూడా చెప్పారు, నెక్స్ట్ 3 monthsలో he has instructed all the officials to make sure that all these projects are grounded with land approvals, land handing over, so that they can actually start work on the ground. All the IAS officers and the departments have been instructed to make sure that all these projects are grounded in 3 months. So, we should be grateful for the investors who are investing in Andhra Pradesh and the Chief Minister for driving this. So, there is a lot of good news on the investment and the employment front. Manavantu, if you can improve your skills and put in the hard work and dedication, I think Andhra Pradesh is also in for great times. Thank you.